నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ గుంట పొంగనాలు. ఆల్ టైమ్ ఫేవరెట్ అని ఎందుకన్నానంటే, నేను ఒకప్పుడు ఆలూరు అని మన అనంతపూర్ డిస్టిక్ దగ్గర ఉండిద్దండి. దగ్గర దగ్గర బళ్ళారి బోర్డరు అనంతపూర్లో ఉండిద్ది. అక్కడ నేను వర్క్ చేశాను. ఆ రోజుల్లో అప్పుడు నాకు తినడానికి సరిగ్గా మన సైడు ఫుడ్ ఉండేది కాదు. వాళ్ళన్నీ వెరైటీ ఫుడ్లేండి, మన ఆంధ్ర స్టైలే, కానీ వాళ్ళు గుంట పొంగనాలు ఇలా రకరకాల డిఫరెంట్ టిఫిన్స్ ఉంటాయి, లంచ్ ఉండిద్ది. ఆ టైంలో నాకు హోటల్కి వెళ్ళినప్పుడు ఈ గుంట పొంగనాలు కనిపించింది. ఎప్పుడైతే గుంట పొంగనాలు నేను చూశానో అప్పటి నుంచి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ టేస్ట్ నాకు బాగా నచ్చింది. నాకు తిన్నప్పుడు సూపర్ అనిపించింది. కాకపోతే దీంట్లో ఒకటే, మనం వేడివేడిగా తినాలండి. ఇది వేడివేడి తింటేనే చాలా బాగుంటుంది, సూపర్ ఉండిద్ది. దీని ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాము, వినండి. దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, జీలకర్ర ఇవన్నీ తీసుకొని దోసపిండిలో అవి కలుపుకోవాలి. ముందు చట్నీ చేసేదాను. చట్నీ అంటే ఇది పల్లీల చట్నీ. దీంట్లో పల్లీల చట్నీ బాగుంటుందండి. దానికోసం ఇంట్లో ముందే పల్లీల చట్నీ చేసి దానికి తాలింపు వేశారు. నాకు పచ్చడి మన సైడు చాలామంది తాలింపు వేయరండి, కాకపోతే తాలింపు వేసుకుని తింటేనే పచ్చడి టేస్ట్ అదిరిద్దండి. ఈ మధ్య అందరూ తాలింపు వేయట్లేదు, కాకపోతే మేము తాలింపు వేసుకునే తింటాం మా ఇంట్లో. తాలింపు వేసుకొని నీట్గా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఎందుకంటే తాలింపు వేసుకున్న తర్వాత మనకు అసలు అయిన ఫ్లేవర్ తెలిసింది పచ్చళ్ళు. ఇంకోటి గుంట పొంగనాల కోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు, అల్లము, జీలకర్ర ఇవన్నీ. దోసపిండి ఉందండి ఇంట్లో. దోసపిండి రోజు దోశలు వేస్తే బోరు కొట్టేస్తుంది కదా అని అందరికీ దాంట్లో ఇవి గుంట పొంగనాల్లాగా వేద్దామని ఇవన్నీ కలిపి వేసుకున్నాను. గుంట పొంగనాలు బాగా కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకొని దోసపిండిలో పొయ్యి మీద ఈ గుంట పొంగనాలు చేసేది పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆవు నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు బాగా హీట్ అయింది. ఆవు నెయ్యి హీట్ అయిన తర్వాత పిండిని గుంట పొంగనాలు దాంట్లో ఆ గుంటలో ఎంతవరకు ఉన్నాయో అంతవరకు. ఎందుకంటే ఆవు నెయ్యి వేస్తామంటే, జనరల్గా ఆవు నెయ్యి వేస్తే మనకి టేస్ట్ మారిపోద్దండి. జనరల్ నూనె పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ ఆవు నెయ్యితో టేస్టే వేరండి. మనం చాలాసార్లు నూనెతో తింటాం, కానీ నెయ్యితో ఒకసారి మీరు ట్రై చేస్తారండి, మీకు అప్పుడు అర్థమైంది టేస్ట్ ఏంటి ఇంత బాగుందా అనుకుంటారు. నేను నెయ్యితో టేస్ట్ చేసిన తర్వాత నాకు అసలు నూనెతో తినడం నచ్చట్లేదండి. అట్టయినా సరే, ఇడ్లీ అయినా దోశ అయినా నేను ప్రతి దాంట్లో నెయ్యి వేసుకుంటాను. ఫ్రైలు కానీ మేము ఈ మధ్య ఎక్కువ నెయ్యి వాడుతున్నామండి, అది ఆవు నెయ్యి వాడుతున్నాం. వెన్న కూడా మనం వాడచ్చు, కాకపోతే పిల్లలు బాగా ఇష్టపడతారు. మనం పెద్దవాళ్ళం కానీ కొంచెం నూనె టైప్లో మనం నెయ్యి వాడుతున్నాం. చూడండి, ఇది ఏంటంటే గుంట పొంగనాలు బాగా ఎర్రగా కాలేదాకా ఇలా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలేదాకా వెయిట్ చేసి మనం అప్పుడు తిప్పుకొని కొద్దిసేపు బ్యాక్ సైడు అంతా ఎర్రగా అయ్యాక ఫ్రంట్ కూడా మనం చూసుకొని అలా తిప్పుకుంటే అటు కూడా నీట్గా కాలి మనకి టేస్టీగా ఉంటాయండి. నెయ్యి ఫ్లేవర్ కూడా మొత్తం అంతా కాలి మనకి నీట్గా అనిపించింది. ఒకసారి అంతా నీట్గా కాలాక అప్పుడు మనం తీసుకొని చక్కగా తినవచ్చు. ఇది చాలా సింపుల్ అండి, కష్టమైనది ఏం కాదు. మన అట్టుపిండి ఉంటే అట్టుపిండితోనే చేసుకోవచ్చు. మా ఇంట్లో అట్టుపిండి ఉంటే మా ఆవిడ అట్టుపిండితో చేసిందండి గుంట పొంగనాలు. ఇంకొంచెం చూడండి, అయిపోయాక ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. హ్యాపీగా మీరు ఇంట్లో చేసుకొని తినండి.